ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడికి ఎవరో స్వామీజీ గారు వచ్చారు. ఆయన్ని నేనే పిలిపించానమ్మా. మీరు పిలిపించారా? అవును. ఎందుకత్తయ్య? శరణ్య, ఒకసారి ఇలా రామ్మా. మావయ్య గారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఇవాళ అనన్య ప్రెగ్నెన్సీ నాటకాన్ని ఆ స్వామీజీ ద్వారా బయట పెట్టించాలి. అమ్మా ఆనంద భైరవి, ఈ స్వామీజీలు ఏది చెప్పినా జనాలు గొర్రెల్లా నమ్మేస్తారని ఇలా ప్లాన్ చేశావా? నువ్వు స్వామీజీని కాదు, అరుంధతిలో పశుపతి గారిని తీసుకొచ్చినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చెప్తా. అత్తగారు, అత్తగారు, అత్తగారు. ఏంటా కంగారు? కాస్త నెమ్మదిగా రావచ్చు కదా. నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా? క్షమించండి అత్తయ్య గారు, నా కంగారు టెన్షన్ కూడా కడుపులో ఉన్న ఈ బిడ్డకి ఏ ప్రమాదం తలపెడతారో అని అత్తయ్య గారు. అనన్య, ఏం మాట్లాడుతున్నావు? కడుపులో బిడ్డకి ప్రమాదం తలపెట్టడం ఏంటి? ఏమైంది అసలు? ఆనంద్ అత్తయ్య గారు మనసులో నా మీద కోపాన్ని నిమిషానికి పెంచుకుంటూనే ఉన్నారు. ఏదోలా నన్ను సాధించాలని చూస్తున్నారు అత్తయ్య గారు. విషయం వివరంగా చెప్పకుండా ఏదేదో చెప్తావేంటి? సరిగ్గా చెప్పు. అది ఆనంద్ అత్తయ్య గారు నా కడుపు గురించి తెలుసుకున్నారండి. నేను నెల తప్పడం ఏదో పాపం అన్నట్టుగా ఎవరినో స్వామీజీని కూడా పిలిపించారు. నేను నెల తప్పానని తెలిస్తే ఎవరైనా సంబరంగా శుభాకాంక్షలు చెప్పి నోరు తీపి చేస్తారు, కానీ నేనొచ్చి ఏదో మీ వంశాన్ని నాశనం చేస్తున్నాను అన్నట్టుగా ఇలా స్వాముల్ని మాంత్రికుల్ని తీసుకొచ్చి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఏవో పిచ్చి ప్రయత్నాలు చేయడం ఏంటి అత్తయ్య గారు? అత్తయ్య గారు చెప్పండి, నా వల్ల కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. చిన్నత్తయ్య గారు నా మీద కోపంతో ఖచ్చితంగా కడుపులోని నా బిడ్డకి కీడు తలపెడతారు. అనన్య, ఎందుకు భయం? ఏ నేను లేననుకున్నావా? నువ్వేవి కంగారు పడకు. అనన్య, ఒకసారి నాతో వస్తావా? ఎక్కడికి అత్తయ్య గారు? ఏ చెప్తే గాని రావా?